అన్నది మీకు తెలియాలి. ఎవరైనా దాని గురించి చదివారా? రోటరీ క్లబ్ గురించి ఎవరైనా? అదే అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే దాని గురించి స్టడీ చేస్తారు ఫుల్. డైరెక్ట్ గడ్డం ఉండదా, ఇవన్నీ దీని మీద స్టడీ చేసేస్తాం మనం వెంటనే. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకి. కాబట్టి ఈరోజు మీకోసం రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ పెట్టి మీ పిల్లలకి 21 సైకిళ్ళు ఇక్కడ ఇస్తున్నారంటే ఈ రోటరీ క్లబ్ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. రోటరీ క్లబ్ అన్నది కొన్ని 100 సంవత్సరాలకు పైగా ఉన్న సంస్థ. ఈయన పాల్ హారిస్ అని ఒక ఆయన షికాగో నగరంలో ఆయన ఒక క్లబ్ ఏర్పాటు చేశారు. ఆయన ఏమన్నా అంటే మనం చిన్నగా ఒక మీటింగులు పెట్టుకుందాం, మీటింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెట్టుకుందాం అన్నాడు. అంటే రొటేషన్లో మీటింగ్ పెట్టుకుందాం అన్నాడు. అందుకనే దీనికి రోటరీ క్లబ్ అని పేరు వచ్చింది. అంటే ఒకే చోట ఉండదు మీటింగ్. ఈరోజు ఇక్కడ జరిగితే మళ్ళా ఇప్పుడు చూడండి ఈ డిస్ట్రిక్ట్ నెంబర్ కూడా ఉంది మీకు 3150 డిస్ట్రిక్ట్. అంటే అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. ఎంత డిసిప్లిన్డ్గా వారు పనిచేస్తారంటే వారు చూడండి అక్కడ కూర్చున్నారు ప్రెసిడెంట్ ఆయన శివప్రసాద్ గారు. ఆయన ఎన్నిసార్లు 50 సైకిల్ ఎన్ని ఇచ్చారు? 100 కుట్టు మిషన్లో 46 సైకిళ్ళు ఆయన ఇచ్చాడు సమాజానికి. తర్వాత వారి గవర్నర్ రామప్రసాద్ గారు ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన. కానీ ఇక్కడ రోటరీ క్లబ్కి డిస్ట్రిక్ట్ స్కూల్ పిల్లలకి తర్వాత మహిళలకి వీళ్ళందరికీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క క్యాంప్స్ వ్యాక్సిన్ వాళ్ళు అందించారు. చూడండి ఇటువంటి వాళ్ళు మహానుభావులు. వీళ్ళ గురించి మనకు తెలియదు. మనతోనే డబ్బులు ఖర్చు పెట్టి మనతోనే సినిమా టికెట్లు గురించి మనతోనే సినిమా హాల్లో కూర్చోబెట్టి మన దగ్గరే డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు. సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు మనకు తెలియట్లేదు. ఇది మనకు దుర్దర్శనం. అలా ఉన్నది ఇప్పుడు సమాజం. కాబట్టి ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటే మనం కూడా ఆ విధంగా తయారవుతాం. ముఖ్య అతిథిగా వెళుతున్నప్పుడు చూస్తాను నేను ఇక్కడికి వెళ్ళడానికి నాకు అర్హత ఉందా లేదా, నేను ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా అన్నది నేను ఆలోచిస్తాను. వాళ్ళు అడగగానే వాళ్ళకు మొదట నేను చెప్పిందంటే వస్తాను నేను కూడా మీలాగే 1980వ సంవత్సరం అంటే 46 సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగా స్టూడెంట్లా ఇక్కడ కూర్చోను. శ్రీశైలం మా ఊరు, మేము చదువుకుంది శ్రీశైలంలో చదువుకున్నాను. అక్కడ మా గురువులు చక్కగా చదువుని చెప్పేవాళ్ళు మాకు. ఆ తర్వాత మళ్ళా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీశైలం. ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి నువ్వు 141 ర్యాంక్ వచ్చింది. నాకు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు మా తెలిసి నేను ఆర్ఈసీ వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి అంటారు కదా మీరు, ఇక్కడ మన వరంగల్లో అక్కడ చదివా మెకానికల్ ఇంజనీర్. అది అయిపోయిన తర్వాత గేట్ అనే ఎగ్జామ్ రాసి మళ్ళీ ఐఐటికి వెళ్ళిపోయాను మద్రాసు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లంతా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. గవర్నమెంట్ టీచర్లు హైలీ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. ప్రభుత్వం వాళ్ళకు శాలరీస్ ఇస్తుంది. వాళ్ళు బిఎడ్ కానీ డిఎడ్ కానీ కంపల్సరీగా చేయాల్సిందే. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి చాలామందికి, ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు చదువు చెప్పడానికి వస్తున్నారంటే ఎంత అదృష్టం మనందరికీ. మనం ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు, ఒక్క నయా పైసా అవసరం లేదు. ఇంకా ప్రభుత్వమే మనకు యూనిఫామ్ ఇస్తుంది, ప్రభుత్వమే మనకు మధ్యాహ్న భోజనం పెడుతుంది, ప్రభుత్వమే మనకు పుస్తకాలు ఇస్తుంది. ఇన్ని ఇస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి? చదవడం. అది ఒక్కటి చేస్తే చాలు. ఎందుకంటే గొప్ప బిల్డింగ్లో ఉన్న పిల్లవాడికి కూడా అదే టెక్స్ట్ బుక్, మనకు కూడా అదే టెక్స్ట్ బుక్. అంటే చదువు అన్నది అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే చదువుకు గౌరవం ఇచ్చి ముందుకు వెళతారో వాళ్ళు జీవితంలో బ్రహ్మాండంగా ముందుకు సాధించగలరు. కాబట్టి ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ వరకు మన జీవితం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డిసైడ్ చేస్తుంది. మనం 10th అయిపోగానే ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నది డిసైడ్ అవుతుంది. ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, సిఈసీ చేయాలా, ఎంఈసీ చేయాలా, హెచ్ఈసీ చేయాలా, ఐటీఐకి వెళ్ళాలా, లేకుంటే పాలిటెక్నిక్ వెళ్ళాలా, ఇదన్నీ 10th క్లాస్ నిర్ణయిస్తుంది. కాబట్టి 10th క్లాస్ అన్నది చాలా ముఖ్యమైనది. నేను 10th వచ్చిన తర్వాత చదువుతానంటే కుదరదు. 10thలో చదవాలి అంటే ముందు నుంచే మనకు ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. 1వ తరగతి నుంచి చక్కగా చదవగలిగితే
10th వచ్చేసరికి బ్రహ్మాండమైన ఫౌండేషన్ ఏర్పడుతుంది. దాని మీద మనం ఎటువైనా వెళ్ళొచ్చు. అందువల్ల పిల్లలకు నేను చెబుతున్నది ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయండి, చదువుల మీద ధ్యానం పెట్టండి, మిగతా విషయాలను పక్కకు పెట్టండి. ఈ మధ్య మీ ప్రాణాలకి సెల్ ఫోన్స్ ఒకటి వచ్చి కూర్చొని, మొబైల్ ఫోన్స్, ఆ సోషల్ మీడియా అని ఇంకోటి కూడా వచ్చింది. దాంతో ఏమవుతుందంటే మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది, మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి డిఓ గారు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు, వారికి కూడా ఆహ్వానం. రామానుజం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అందరు నవ్వుతున్నారు, వాడు తెలుసు బ్రహ్మాండం. మహేష్ అమ్మాయి ఎస్ సార్, వెరీ గుడ్. శ్రీనివాస రామానుజం గొప్ప మ్యాథమెటిషియన్, ఆయన బ్రహ్మాండమైన మ్యాథమెటిషియన్. మీలాగా చిన్న పిల్లవాడు, ఇలాగే స్కూల్లో చదువుతుండేవాడు. అమ్మ ఇంతకుముందు మేడం గారు ఎలా పాట పాడారో వాళ్ళ అమ్మ గుళ్ళలో పాట పాడుతుండేది. ఆ అమ్మతో పాటు శ్రీనివాస రామానుజం చిన్న పిల్లవాడు వెళ్ళేవాడు. వాడు చూస్తూ కూర్చున్నాడు ఒక కుర్చీ మీద. ఆ పాటలు అయిపోయిన తర్వాత ప్రసాదం పంచుతున్నారు. లైన్లో నిలబడ్డారు భక్తులంతా. వాడు రామానుజం వాడు ఏమన్నాడంటే పూజారితో, ఈ లైన్లో 11 మంది మిగిలిపోతారన్న, ప్రసాదం వాళ్ళకి దొరకదు. అందరూ ఆశ్చర్యపోయారు, వీడేంటి ఇంత చిన్నోడు, 6 సంవత్సరాల పిల్లవాడు, వీడు 11 మంది మిగిలిపోతారని వాడు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాడిని పట్టించుకోరు. ప్రసాదం అయిపోయింది, 11 మంది ఉన్నారు క్యూ. అప్పుడు అదిరిపోయారు వాళ్ళంతా, వీడి సామాన్యుడు కాదు ఈ పిల్లోడు అని చెప్పి వాడిని అడిగాడు, ఎట్లా కనిపెట్టేవారు అన్నాడు. వాడు ఏమన్నాడంటే, మీరు ఒక గిన్నెలు పెడుతున్నారు, శనగలు ఉన్నాయి, శనగలు పెడుతున్నారు ఒక్కొక్కరు. నేనేం చేశానంటే ఆ గిన్నె వాల్యూమ్ని కనిపెట్టాను. తర్వాత మీరు ఒక్కొక్కరికి 46 గింజలు ఇస్తున్నారు, అది కౌంట్ అవుతారని ఆ పిల్లవాడు చెప్పాడు. 6 సంవత్సరాల పిల్లవాడు, చూడండి, అది కాన్సన్ట్రేషన్. అది మనకు తెలియాలి. ఆ పిల్లవాడు మద్రాసు పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా చేరాడు మద్రాసు పోర్ట్ ట్రస్ట్. ఆ తర్వాత ఆ పిల్లవాడికి హయ్యర్ క్లాసెస్ చదవాలని పోర్ట్ ట్రస్ట్లో కూర్చొని కూడా మ్యాథ్సే సాల్వ్ చేస్తున్నాడు. ఎప్పుడు హయ్యర్ స్టడీస్ చదవాలని చెప్పేసి లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు గురువు గారు దొరికారు. ఆ గురువు గారి పేరు హార్డీ. ఇక్కడి నుంచి మద్రాసు నుంచి పోయాడు, లండన్కి పోయాడు. చలి, జ్వరం వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ గురువు గారు చూడడానికి వచ్చాడు శిష్యుడిని, ఎలా ఉన్నాడు. గురువు వాళ్ళ రూములోకి రాగానే రామానుజం ఏమడిగాడు తెలుసా? సార్ ఎలా వచ్చారు ఇక్కడికి అన్నాడు. నేను ట్యాక్సీలో వచ్చాను అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా రామానుజం? ట్యాక్సీ నెంబర్ ఎంత సార్? మ్యాథ్స్ అంతా ఇంట్రెస్ట్. వాళ్ళ గురువు గారు ఏమన్నారంటే, అది పెద్ద గొప్ప నెంబర్ కాదు రామానుజన్, అది ఒక చెత్త నెంబర్ అన్నాడు. అయినా చెప్పండి సార్. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పాడు, ఆ నెంబరు 1729. ఎంత? 29. అప్పుడు రామానుజం 104 ఇంత మించి నెంబర్ ఇంకా మ్యాథ్స్లో లేదన్నాడు. వాళ్ళ గురువు ఆశ్చర్యపోయాడు. ఎలా చెబుతావు అంటే 1729 అన్నది మొత్తం మన సంఖ్యల్లో ఇట్ ఈస్ ది మినిమం నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్మేషన్ ఆఫ్ 2 క్యూబ్స్ అని. అది ఎలా అన్నాడు హార్డీ. అప్పుడు చెప్పాడు, సార్ 1729 = 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంత? 10 × 10 × 10 ఎంత? 1000. 9 క్యూబ్ అంటే 9 × 9 × 9. 9 × 9 81. 81 × 9 729. ఈ రెండింటినీ కలిపితే ఎంత వచ్చింది? 1729. అదేవిధంగా దీన్ని 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అన్నాడు. మళ్ళీ 12 క్యూబ్ అంటే 12 × 12 × 12. 12 × 12 ఎంత? 144. 144 × 12 ఎంత? 1728. దానికి 1 క్యూబ్ ఎంత? 1. కలిపితే ఎంత అవుతుంది? 1729. దిస్ ఈస్ ది లోయెస్ట్ నెంబర్ ఇన్ నెంబర్ థియరీ సార్, విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ 2 క్యూబ్స్. ఆ హార్డీ నమస్కారం పెట్టేశాడు రామానుజన్కి. ఇప్పుడు నాకు దొరికినందుకు నేను అదృష్టవంతుడిని అని వాళ్ళ గురువు మాట్లాడాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఏది చదివినా కూడా ఇష్టంగా మనం చదివితే అది మనకి ఈ విధంగా వస్తుంది. ఏది చదివినా రామానుజం మ్యాథ్స్ అంటే ఎంత ఇష్టంగా చదివేవాడంటే
అది రాత్రి ఎంత జ్వరంలో ఉన్నా కూడా మొత్తం దీని గురించి ఆలోచించేవాడు. కాబట్టి ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం పరీక్షల కోసం చదవడం కాదు మన పని, నేర్చుకోవడం కోసం మనం చదవాలి అన్నది మీరు నేర్చుకోవాలి. అందువల్ల రామానుజం జీవితం నుంచి మీరు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏది చదివినా కూడా మనం ఇంట్రెస్టింగ్గా చదవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం కళ్ళతో చూస్తాం పుస్తకాన్ని, బుర్రతో ఆలోచిస్తాం, దానితో పాటు మనస్సుతో కూడా చదవడం ప్రారంభిస్తే మీరు ఎలాగైతే సినిమా మర్చిపోవట్లేదు. ఎందుకు సినిమా మర్చిపోవట్లేదు? మీరు కళ్ళతో చూస్తున్నారు, మైండ్తో కూడా చూస్తున్నారు, హృదయంతో హార్ట్తో కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ మూడు కలిస్తే మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా గురించి అడిగితే చెప్పగలుగుతున్నారు. కానీ నెల రోజుల ముందు చదివిన పాఠం గురించి అడిగితే చెప్పలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మూడింటిని కలిపి మనం చదవట్లేదు. కాబట్టి ఈరోజు మీకు చెప్పాల్సిన మొదటి విషయం ఏంటంటే కళ్ళు, బ్రెయిన్, మనస్సు, ఈ మూడింటితో పెట్టి మీరు చదవండి. రామానుజం లాగా మీరందరూ కూడా తయారవుతారు. అది మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ విధంగా మీరు ముందుకు వెళితే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు అన్నది రెండవ ముఖ్యమైన విషయం. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్నేహాలు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎవరితో స్నేహం చేయాలి అన్నది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ వయసు అలాంటిది. చాలామంది ఉంటారు, ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దురా, బయటకు వెళ్దాం, క్లాసులో గొడవ చేద్దాం, ఎవరైనా అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళని ఆట పట్టిద్దాం, ఇలా చెప్తుంటారు కొంతమంది. అటువంటి వాడితో స్నేహం చేస్తే మీ జీవితం అయిపోయింది, అంతే, ఫినిష్. కాబట్టి స్నేహాలు చాలా ముఖ్యమైనవి. కర్ణుడు చాలా గొప్పవాడు, కర్ణుడు బ్రహ్మాండమైన విలువిద్య తెలిసినవాడు. కానీ స్నేహం ఎవరితో చేశాడు? వెళ్ళి దుర్యోధనుడితో చేశాడు. కాబట్టి లైఫ్ పోయింది మనిషి. అదే అర్జునుడు ఎవరితో స్నేహం చేశాడు? కృష్ణుడితో స్నేహం చేశాడు. కాబట్టి బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్. చక్కని స్నేహాలు చేయండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో వాళ్ళు మంచి స్నేహితులు, ఎవరి వల్ల అయితే మన విలువ తగ్గిపోతుందో వాళ్ళు మంచి స్నేహితులు కాదు. ఇది గనక ఆలోచించుకొని మీరు స్నేహాలు చేస్తే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. చెడు స్నేహాలు వదిలేయండి అన్నది ప్రధానంగా మీరు చెబుతున్నారు. మొదటిది కళ్ళతో, మనస్సుతో, హృదయంతో చదవాలి. రెండవది చెడు స్నేహాలను మీరు వదిలివేయాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి మీ అందరికీ. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు చేతులతో? 10th, అందరూ 10th ఆల్మోస్ట్.